స్కూల్ కిట్ అండ్ యూనిఫామ్ అన్నీ ఇచ్చారు. మీతో ఒకసారి షేర్ చేసుకుందామని, మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాం. ఆల్మోస్ట్ టైం అప్పుడు 12 అయిపోయింది. చూడండి, మీకు కనిపిస్తుంది 11:12 అయింది నైట్. అప్పుడు స్టార్ట్ చేసాం. మా బాబు పడుకున్నాడు. లేచిన తర్వాత అయితే ఇంక వాడు వేయనివ్వడు కదా, సో అందుకని ఈ బుక్స్ అన్నిటికీ ర్యాప్ చేయాలంట. వీడికి ప్రీకేజీ చదువుతున్నాడు కానీ బుక్స్ నోట్స్లే 6 ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అయితే 8 ఉన్నాయి మొత్తం. ఏంటో వీరు చదివిన ప్రీకేజీకి. సో ఇంకా అవన్నీ మేము ర్యాప్ చేసుకొని అంతా అయినప్పటికీ 2 అయింది అనుకుంటా టైము. సో అవన్నీ చూపిస్తే ఒకసారి మీకు చూడండి. చాలా పెన్సిల్స్, అరేస్ అన్నీ ఒకేసారి కొనేయమన్నారు యాన్యువల్ అంతాను. అవి ఇన్ కేస్ ఏమైనా మిగిలితే మనకి లాస్ట్లో ఇస్తారంట. సో అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకున్నాం. ఓన్లీ స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ తప్ప మిగతా అన్నీ వాళ్ళే ఇస్తారు. సో అంత అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ర్యాప్ చేస్తాం. మొత్తం అన్నీ అట్లు వేసాం. ఇవి అట్లు వేస్తుంటే మన చిన్నప్పుడు మనం వేసుకునే వాళ్ళం కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు బుక్స్ మనం సీనియర్స్ దగ్గర తీసుకునే వాళ్ళం కదా కొన్ని బుక్స్ అయితే. ఇప్పుడు అలా కాదు, తెలిసిందే కదా. ఏ క్లాస్ బుక్స్ అయినా ఏదైనా ముందు క్లాస్ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరగదు. అన్నీ మనం కొనుక్కోవాలి. నేను మా వారు అదే మాట్లాడుకుంటున్నాం. చిన్నప్పుడు మనందరం ఇలాగే కదా బుక్స్కి అన్నిటికీ అట్లు వేసుకొని ఇలా స్టిక్కర్స్ అంటించి నేమ్స్ రాసుకొని అవే గుర్తొచ్చాయి చాలా ఇయర్స్ తర్వాత. మళ్ళీ వీళ్ళు ఏంటంటే లంచ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్, ఈవెన్ క్రెయిన్స్ అన్ని వాటి మీద ఆ స్టిక్కర్స్ అంటించమన్నారు కలిసిపోతాయని. సో అవన్నీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళి సబ్మిట్ చేసేసాం బుక్స్ అన్నీనా. సో తెలిసిందే కదా, ఇంకా వాళ్ళకి ఏవైతే హోంవర్క్స్ ఉంటాయో అవి మాత్రం మనకు పంపిస్తారు. మిగతావన్నీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. నెక్స్ట్ ఇంకా మా బాబు స్కూల్ ఫీజు, ఇంకా వాడి స్కూల్ స్కెడ్యూల్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది. వాడి ఫీజు అవన్నీ ఎంత ఉంటుంది నార్మల్ స్కూల్స్కి ఈ స్కూల్కి కంపేర్ చేస్తే ఇది ఎక్కువ తక్కువ తెలియదు, కానీ ఈ స్కూల్ ఫీజు కూడా నార్మల్ ప్లే స్కూల్స్ లాగే ఉంది. సెంట్రల్ స్కూల్ అని ఏమీ తక్కువ కాదు. మేబీ ప్రీకేజీ నుంచి ఫస్ట్ సెకండ్ వరకు అలా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. మిగతావి చూడాలి. ఒకసారి నేను మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను అవన్నీ పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ రోజు వీడికి ఏదో క్రాఫ్ట్ ఉందంట. సో అందుకు స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా తీసుకురమ్మన్నారని అవి కూడా పెట్టాం బ్యాగ్లోన. ఓకే, బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ మీకు మా బాబు స్కూల్కి వెళ్ళినవి అవన్నీ, మా వాడు స్కూల్కి వెళ్తాడు కదా 2 months తర్వాత, అప్పుడు మళ్ళీ స్కూల్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే 2 days వెళ్ళాడు. నెక్స్ట్ డే ఇంకా హాలిడేస్, 2 months హాలిడేస్ ఇచ్చారు. June 23rd రీఓపెన్ మళ్ళీ. సో అంతవరకు సమ్మర్ హాలిడేస్. నెక్స్ట్ మేము అమ్మమ్మ ఇంటికి, నాన్నమ్మ ఇంటికి వెళ్తాము. తెలిసిందే కదా సమ్మర్ హాలిడేస్ అంటే మనం తాతారు అమ్మమ్మల ఇంటికి, నాన్నమ్మల ఇంటికి వెళ్ళకపోతే ఎలాగా. సో మా బాబుకి కూడా మేము అదే చేద్దామని సమ్మర్ హాలిడేస్కి తీసుకువెళ్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఒక ఫంక్షన్ ఉంది. ఆ సిరీస్ కూడా మీతో అన్నీ షేర్ చేసుకుంటాను నేను. అసలు ఫంక్షన్ ఏంటి అవన్నీ చూస్తూ ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.